ఓం శాంతి 28/11/1979 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ప్రవృత్తిలో ఉంటున్న నివృత్తిలో ఎలా ఉండాలి అతీతంగా. ఈరోజు బాప్దాదా తన కల్పకృతపు అల్లారు ముద్దు పిల్లలను కోటాను కోట్లలో కొద్ది మందిని తండ్రిని తెలుసుకొని వారసత్వం పొందే విశేష గ్రూపును చూస్తున్నారు. ఆ గ్రూప్ ఏదై ఉండవచ్చు. ఈరోజు విశేషంగా ప్రవృత్తిలో గృహస్థంలో ఉండే పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న వారి ప్రవృత్తి స్థానాలను కూడా చూశారు. వారి వ్యవహార స్థానాలను కూడా, వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఆ స్థానాలను కూడా చూశారు. మరి వారి పరివారాలు అంటే కుటుంబాలను కూడా చూశారు. అంతేకాక ఈరోజు ఉన్న తమోగుణి ప్రకృతి మరియు పరిస్థితుల ప్రభావం వీరిపై ఎలా పడిందో, రాజ్య ప్రభావం ఏమేం పడిందో, వారి ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయో తండ్రి చూస్తున్నారు. చూస్తూ చూస్తూ చాలామంది పిల్లల అద్భుతాన్ని కూడా చూశారు. వారు కుటుంబంలో ప్రవృత్తిలో ఉంటూ కూడా అతీతంగా ఎలా ఉన్నారో, ప్రవృత్తి మరియు వృత్తి ఏ పని చేస్తున్నారో అది రెండింటి బ్యాలెన్స్ ఉంచుకొని చాలా మంచి శ్రేష్టమైన పాత్రను అద్భుతంగా ఎలా అభినయిస్తున్నారో చూశారు. సదా తండ్రికి తోడుగా సాక్షిగా ఉంటూ చాలా మంచి పాత్రను అభినయిస్తూ విశ్వం ముందు ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నారు. సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ లోపల ఉంటూ మాయ చేయు అనేక దాడులు మరియు అనేక మాయావి ఆకర్షణల నుండి సదా సురక్షితంగా ఉన్నారు. ఈ విధంగా విశ్వానికి అతీతంగా ఉన్న అపురూపమైన పిల్లలను చూసి తండ్రి కూడా వారి గుణగానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పిల్లలను చాలామందిని చూశారు. ప్రవృత్తి స్థానంలో ఉంటున్న సత్యమైన పిల్లలుగా ఉన్నందున పరమాత్మ సదా వారిపై ప్రసన్నంగా అంటే రాజీగా ఉన్నారు. న్యారా ప్యారాగా అతీతంగా ప్రియంగా ఉంటూ ఆ రహస్యం న్యారా ప్యారాగా ఎలా ఉండాలి అనే రహస్యం తెలిసినందున సదా స్వయంతో కూడా రాజీగా ఉంటారు. ప్రవృత్తిని కూడా సంతోషపెడతారు. అంతేకాక బాప్దాదా కూడా సదా వారిపై రాజీగా ఉన్నారు. ఇలా స్వయాన్ని మరియు సర్వులను సంతోషపెట్టే రాజయుక్త పిల్లలు ఎప్పుడూ తమ పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఎవరిని జడ్జిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వీరికి ఎలాంటి కేసులు ఉండవు. భార్యాభర్త రాజీగా ఉంటే ఖాజీ అంటే జడ్జి ఏం చేస్తాడు అని చాలాసార్లు సామెత విన్నారు కదా. తమ సంస్కారాలు అనే కేసులే తమ వద్ద చాలా ఉంటాయి. వీటిని గురించే లోపల వాదం నడుస్తూ ఉంటుంది. రైటా లేక రాంగా, కావాలా లేక వద్దా, ఎంతవరకు జరగాలి అని ఈ తర్కం నడుస్తూనే ఉంటుంది. తమకు తాము నిర్ణయించుకోలేనప్పుడు ఇతరులను ఖాజీగా అంటే జడ్జిగా చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి విషయం చిన్నదిగా, కొంతమందికి పెద్దదిగా ఉంటుంది. మీరు తండ్రి ఇరువురు కలిసి నిర్ణయం తీసుకుంటే సెకండ్లో సమాప్తం అవుతుంది. ఇంకెవ్వరినీ జడ్జిగా లేక లాయర్గా చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంకొకరి జోక్యం ఉండకూడదు అని బాబా చెప్తున్నారు. ప్రవృత్తిలో ఒక నియమం ఉంది. ఒకవేళ కుటుంబంలో ఏదైనా ఒక విషయం జరిగితే తల్లిదండ్రులు దానిని పిల్లల వరకు వెళ్ళనివ్వరు. అక్కడే స్పష్టం చేసుకొని ఇముడ్చుకుంటారు, అంటే సమాప్తం చేసేస్తారు. మూడవ వారి వద్దకు, పిల్లల వద్దకు కూడా వీరి విషయం వెళ్ళింది అంటే అది తప్పకుండా వ్యాపిస్తుంది. ఏ విషయమైనా ఎంత వ్యాపిస్తే అంత పెరుగుతుంది. స్థూలమైన అగ్ని ఎంత వ్యాపిస్తే అంత నష్టం చేస్తుంది కదా. ఈ చిన్న పెద్ద మాటలు కూడా అనేక ప్రకారాల వికారాల అగ్ని లాంటివి. నిప్పును అక్కడనే ఆపేస్తారు, వ్యాపింప చేయరు. కుటుంబంలో తండ్రి మరియు మీకు తప్ప మీకు దగ్గరగా ఉన్న మూడవ ఆత్మ అనగా కుటుంబంలో ఉన్న ఆత్మలలో ఎవరికి విషయం వ్యాపించరాదు. భార్యాభర్తలు రాజీ అయిపోండి. నారాజ్ అయినారు అంటే రహస్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం.
అంటే ఏదో ఒక జ్ఞాన రహస్యాన్ని మర్చిపోతున్నారు. అందుకే నారాజ్ అంటే కోప్పడుతూ ఉన్నారు. స్వయంతో కావచ్చు, లేక ఇతరులతో కావచ్చు. వాదన చేస్తూ ఉంటే ఆ చిన్న విషయమే పెద్ద కేసుగా అవుతుంది. అందువలన మూడవ వ్యక్తికి వినిపించడము అంటే ఇంటి విషయాన్ని బయటకు పంపించడం అవుతుంది. ఈ రోజుల్లో పెద్ద కేసులు వార్తాపత్రికల వరకు కూడా వ్యాపిస్తాయి. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ పరివారం అనే వార్తాపత్రికలో పడిపోతుంది. కనుక పరస్పరంలో ఎందుకు నిర్ణయం తీసుకోరాదు? తండ్రికి తెలియాలి, మీకు తెలియాలి, మూడవ వ్యక్తికి తెలియరాదు. కొంతమంది పిల్లల సంకల్పం చేరుతుంది బాబా వద్దకు. భార్యాభర్తలు బాగానే ఉన్నారు, కానీ భర్త నిరాకారుడు. భార్య సాకారము కనుక కలవడం తక్కువైపోతుంది. అందువలన అప్పుడప్పుడు మిలనం జరుగుతుంది, అప్పుడప్పుడు జరగడం లేదు. అప్పుడప్పుడు ఆత్మిక సంభాషణ చేరుతుంది, అప్పుడప్పుడు చేరుకోవడం లేదు, అనగా సమాధానం లభించడం లేదు. అందువలన జడ్జ్ నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ మీకు లభించిన పతి బహురూపిగా ఉన్నారు. మీరు ఏ రూపంలో కావాలి అంటే ఆ రూపంలో ఒక్క సెకండ్లో మీరు బాబాతో మాట్లాడుకోవచ్చు. బాబా ప్రత్యక్షమే, జీ హుజూర్ అని హాజరైపోతారు. కానీ మీరు కూడా తండ్రి సమానంగా బహురూపిగా అవ్వాలి. తండ్రి ఏమో ఒక్క సెకండ్లో మిమ్మల్ని విహరింపచేసి వతనానికి తీసుకెళ్తారు. తండ్రి వతనం నుండి ఆకార రూపంలోకి వస్తారు. మీరు సాకారం నుండి ఆకార ఫరిస్తా రూపంలోకి రండి. కలుసుకునే స్థానానికి చేరుకోండి. స్థానం కూడా అలాగే గొప్పదే కావాలి కదా. సూక్ష్మవతనం లేక ఆకారి వతనమే కలుసుకునే స్థానం. సమయం కూడా ఫిక్స్ అయి ఉంది, అపాయింట్మెంట్ కూడా ఉంది, స్థానం కూడా ఫిక్స్ అయింది. అయినా ఎందుకు మిలనం జరగడం లేదు? మీరెందుకు కలవడం లేదు? కేవలం ఏ పొరపాటు చేస్తున్నారు అంటే మట్టితో పాటు వతనానికి రావాలి అని అనుకుంటున్నారు. అంటే దేహ అభిమానం అనేది మట్టి. దేహాన్ని గుర్తుపెట్టుకొని బాబాను తలంపు చేస్తూ ఉంటే ఆత్మ అనే భావన, ఫరిస్తా అనే భావన లేకుండా, దానికే బాబా చెప్తున్నారు దేహము మట్టి, మట్టితో పాటు రావాలనుకుంటున్నారు. మట్టి పని చేసేటప్పుడు చెయ్యండి. మట్టి పని అంటే ఇక్కడ దేహంలో ఉంటూ కర్మలు చేయాలి కదా అప్పుడు. కానీ తండ్రిని కలుసుకునే సమయంలో మట్టిని అనగా దేహ భ్రాంతిని వదిలేయాల్సి ఉంటుంది. తండ్రి డ్రెస్ ఏదైతే ఉందో అదే మీ డ్రెస్. అలా ఉండాలి, సమానంగా ఉండాలి కదా. ఎలాగైతే తండ్రి నిరాకారం పరంధామం నుండి సూక్ష్మవతనంలో బ్రహ్మబాబా ఫరిస్తా శరీరం అనే ఆకార వస్త్రాన్ని ధారణ చేసి ఆకారి మరియు నిరాకారి బాప్దాదాగా అవుతారో, అలా మీరు కూడా ఆకారి ఫరిస్తా డ్రెస్సు ధరించి రండి. మెరిసే డ్రెస్సు ధరించండి. అప్పుడే బాబాతో మిలనం జరుగుతుంది. డ్రెస్సు ధరించడం రావడం లేదా? డ్రెస్సు ధరించే చేరుకోవాలి. ఇది మాయ అనే నీటి నుండి, అగ్ని నుండి రక్షించే డ్రెస్సు. ఈ పాత ప్రపంచం యొక్క వృత్తి మరియు వైబ్రేషన్లు అంటని డ్రెస్సు ఫరిస్తా డ్రెస్ అంటే. ఇంత గొప్ప డ్రెస్ నేను మీకు ఇచ్చాను, అయినా కలుసుకునే అపాయింట్మెంట్ సమయంలో ధరించరు. పాత డ్రెస్సు పైనే ఎక్కువ ప్రేమ ఉందా? ఎప్పుడైతే ఇద్దరు మెరిసే బట్టలతో సమానంగా ఉంటారో, మెరిసే వతనంలో ఉంటారో అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒకరు పాత బట్టలు, ఇంకొకరు మెరిసే బట్టలు ధరించి ఉంటే జంట కలవదు. అందువలన మీకు అనుభవము కాదు. పాత వైబ్రేషన్లు జోక్యం చేసుకుంటాయి. అందువలన పరస్పర ఆత్మిక సంభాషణకు జవాబు, రెస్పాన్స్ లభించదు, స్పష్టంగా అర్థం కాదు. అందువలన ఇతరుల అల్పకాలిక తోడు తీసుకోవాల్సి వస్తోంది. భార్యాభర్తల సంబంధం స్నేహంగా, సమీపంగా ఉంటుంది. ఇషారాతో, సైగలతోనే అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. బ్రహ్మబాబా లేదు శివబాబా, మనం సైగలతోనే, సూక్ష్మ సంకల్పంతోనే అర్థం చేసుకోవాలి. ఇది ఇలాంటి ప్రేమ సంబంధం. మరలా మధ్యలో మూడవ వారిని ఎందుకు ఉంచుకుంటారు? మూడవ వారిని ఉంచుకోవడము అనగా మీ శక్తిని, సమయాన్ని వృధా చేయడం అవుతుంది. నాకు మిలనం ఎలా జరిగింది, నా ఆత్మిక సంభాషణ ఎలా జరిగింది అని మీరే ఆత్మిక సంభాషణ చేసుకోండి.
మీరందరూ కలిసి సహయోగిగా అయ్యి ఆత్మిక సంభాషణ చేసుకోండి. కనుక జడ్జిని వదిలేయండి, సంతుష్టంగా ఉండండి. మీరు ఎప్పుడైతే ఇష్టపడ్డారో మధ్యలో వేరే వారిని ఎందుకు కలుపుకుంటారు? మధ్యలో మరొకరిని కలుపుకుంటే సుడిగుండంలోకి వచ్చేస్తారు. రక్షించే పని బాబానే చేయాల్సి ఉంటుంది. అందువలన విశ్వ కళ్యాణ కార్యం ఉండిపోతుంది. వినాశనం ఎప్పుడవుతుంది అని మరలా అడుగుతారు. కాకపోతే ఏం చేయాలి? వినాశనం ఎందుకు కావడం లేదో అర్థమైందా? డ్రెస్సు మార్చుకోవడమే. ఈ స్థూల దేహ అభిమానం వదిలి ఫరిస్తా స్థితిలో ఉండడమే రాకపోతే విశ్వాన్ని పరివర్తన ఎలా చేస్తారు? మంచిది. ప్రవృత్తిలో ఉన్నవారి పరిస్థితిని తర్వాత వినిపిస్తాను. ఈరోజు తమ ప్రవృత్తి యొక్క పరిస్థితిని వినిపించాను. అంటే మనోస్థితి ఇది. సదా రహస్యయుక్తులు, యుక్తియుక్తులు, సదా సమీప సంబంధంలో ఉండేవారు, సదా సంతుష్టంగా ఉండేవారు, సర్వులను సంతుష్టంగా ఉంచేవారు, సదా మిలనం జరుపుకునేవారు, సదా తండ్రికి తోడుగా సాక్షిగా ఉన్న పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్ల పట్ల అవ్యక్త మహావాక్యాలు. టీచర్లు అనగా తండ్రి సమానంగా ఉన్న సర్వశ్రేష్ఠాత్మలు. టీచర్లు ప్రతి సంవత్సరం క్రొత్త ప్లాన్ తయారు చేయాలి. సేవ కొరకు విద్యార్థులు కూడా ప్లాన్స్ తయారు చేస్తారు, కానీ టీచర్లు విశేషించి ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటి సంఘటనను తయారు చేయండి. అందరి నోటి నుండి వీరు అనేకులైనప్పటికీ ఒక్కటిగా ఉన్నారు అనేది రావాలి. ఇక్కడ దీది దాది ఇద్దరు ఉన్నారు కానీ ఇద్దరు ఒక్కటే అని అంటారు కదా, ఈ ప్రభావం పడుతుంది. ఇద్దరు అయినప్పటికీ కూడా ఒకే విధంగా మన్మోహిని దీది, ప్రకాష్ మణి దాది ఒకరినొకరు గౌరవిస్తారు. ఇద్దరు అయినప్పటికీ ఒక్కటిగా కనిపిస్తారు. మీరు అనేకులుగా ఉన్న ఒక్కరిని ఉదాహరణగా ఇవ్వగలుగుతారు. అందరి మాట ఒక్కటే ఉంటుంది అంటారు. ఒకరు ఏది మాట్లాడితే అదే అందరూ మాట్లాడతారు. డ్రెస్ కూడా ఒక్కటే, మాటలు కూడా అందరినీ ఒకే జ్ఞానం మాటలు అంటే వినిపించే విధంగా ఉంటాయి. వినిపించే పద్ధతి వేరుగా ఉండొచ్చు, సారమేమో ఒకటే ఉంటుంది. అలాంటి గ్రూప్ను తయారు చేయండి. అందరూ వీళ్ళు అనేకంగా లేరు, ఒక్కటే అనాలి. ఇదే కదా విశేషత. ఎవరైనా ఉదాహరణానికి నిమిత్తంగా అయితే వారిని అందరూ అనుసరిస్తారు. మరి ఎవరైతే మొట్టమొదట పాటిస్తారో వారే అర్జునులు. ఎవరవుతారో అర్జునుడిగా? ఎవరైతే అర్జునుడిగా అవుతారో వారికే మొదటి బహుమతి లభిస్తుంది. కేవలం ఒక విషయంపై గమనం ఇప్పించాల్సి ఉంటుంది. ఏ విషయం? ఏం చేయాల్సి ఉంటుంది? కేవలం ఒకరు ఇంకొకరికి సహయోగాన్ని ఇవ్వండి. విశేషతలను చూడండి, బలహీనతలను చూడకండి, వినకండి. ఈ అభ్యాసం దృఢంగా చేయండి. బలహీనతలను చూస్తున్నా ఇముడ్చుకొని సహయోగాన్ని ఇస్తూ ఉండండి. తిరస్కరించకండి, దయాభావన పెట్టుకోండి. దుఃఖితులైన వారిపై దయా హృదయాలుగా అవుతారు. అలాగే బలహీనుల పైన దయా హృదయాలుగా కండి. పురుషార్థం చేయలేని వారిపైన కూడా ఇలాంటి దయా హృదయాలుగా అయితే ఏమవుతుంది? అనేకులుగా ఉన్నప్పటికీ ఒక్కటిగా అవుతారు. అలాగే లౌకికంలో కూడా చూడండి, తెలివిగల కుటుంబాలు, స్నేహి కుటుంబాల వారు ఏం చేస్తారు? ఒకరు ఇంకొకరి బలహీన విషయాలను ఇముడ్చుకొని ఒకరు ఇంకొకరికి సహయోగిగా అయ్యి బయట వారి పేరును ప్రసిద్ధి చేస్తారు. ఒకవేళ ఎవరైనా పరివారంలో పేదవారు ఉంటే వారికి సహాయాన్ని ఇచ్చి సంపన్నంగా చేస్తారు. ఇది కూడా పరివారం. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశమైతే ఏం చేయాలి? సహాయాన్ని ఇచ్చి ధైర్యాన్ని పెంచి ఉత్సాహంలోకి తీసుకొస్తూ వారిని తమ తోడుగా తయారు చేసుకోవాలి. తర్వాత చూడండి, అనేకులుగా ఉన్నా ఒక్కటిగా అవుతారు. ఇది చేయడం కష్టమా? వరదాని మూర్తులుగా అయినప్పుడు వరదానులు ఎప్పుడు ఎవరి బలహీనతలను చూడరు. ఏం చేస్తారు? ఏదైనా ఇలాంటి ఆత్మిక బాంబును పెట్టి చూడండి, చూపించండి. ఇదే టీచర్ల కర్తవ్యం. తండ్రి పిల్లల బలహీనతలను మనస్సులో ఉంచుకోరు. మనోభిరాముడిగా అయి మనస్సుకు విశ్రాంతిని ఇస్తున్నారు. టీచర్లు అనగా తండ్రి సమానమైన వారు. ఎవరి బలహీనతలను చూడకండి, మనస్సులో ధారణ చేయకండి. కానీ ప్రతి ఒక్కరి మనస్సుకు మనోభిరాముడి వలె విశ్రాంతి ఇవ్వండి.
అందరూ తమను గుణగానం చేస్తారు. తోటి వారు కానీ, ప్రజలు కానీ, ప్రతి ఒక్క ఆత్మ నోటి ద్వారా దీవెనలు రావాలి. వీరు సదా స్నేహి సహయోగి ఆత్మలు, బాప్ సమానంగా దయా హృదయులు, మనోభిరాముడి బిడ్డ మనోభిరాముడే అని మీకు ఆశీర్వాదాలు రావాలి. అప్పుడు యోగ్యులైన టీచర్లని అంటారు. ఒకవేళ టీచరు లోపాలను చూసినట్లయితే విద్యార్థికి టీచర్కు తేడా ఏముంది? టీచర్ తండ్రి సింహాసనానికి అధికారులు, తోడుగా తండ్రి సింహాసనంపై విరాజమానమై ఉన్నారు కదా. అందరికంటే దగ్గరగా తోడుగా ఉన్నవారే కూర్చుంటారు. టీచర్ అనగా తండ్రి సింహాసన అధికారులు కావున ఇలాంటి అద్భుతం చేసి చూపించండి. టీచర్ ఎవరిని అంటారు? అర్థమైందా? ఎవరిని టీచర్ అంటారు? ఇందులో ఎవరైనా ప్రైజ్ తీసుకోవచ్చు. టీచర్ నోటి నుండి ఎప్పుడు ఎవరి బలహీనతల వర్ణన, బలహీనతలు అంటే లోపాలు, తప్పులు వర్ణన జరగరాదు, అనకూడదు. విశేషతలు ఏమైనా ఉంటే వాటినే వర్ణన చేయాలి. టీచర్ అనగా తండ్రి సమానంగా ధైర్యహీనులకు ఊత కర్రలుగా అవుతారు. టీచరు అని ఎవరిని అంటారు? అర్థమైందా? విస్తారం మంచిగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సంఘటన యొక్క సారం తయారు చేయాలి పార్టీలతో. బాప్ దాదా సదా పిల్లల ఏ స్వరూపాన్ని చూస్తారు? తండ్రి పిల్లలను సదా సంపన్నంగా సంపూర్ణ స్వరూపాన్నే చూస్తారు. ఎందుకంటే ఈరోజు కొంచెం అలజడిలో ఉన్నా అచలంగా కావాల్సిందేనని తండ్రికి తెలుసు. ఒకప్పుడు అలా ఉండినారు, ఇప్పుడు అదే పాత్రను అభినయించి సంపన్నంగా కావాల్సిందే. ఇది మధ్యలో అలజడి ఒకప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండదు. ఇది మధ్య కాలంలోని విషయం. అందువలన తండ్రి సదా ప్రతి పుత్రుని శ్రేష్ఠ రూపంలో చూస్తారు. కావున పిల్లలు ఏం చేయాలి? పిల్లలకు కూడా సదా తమ శ్రేష్ఠ స్వరూపం కనిపించాలి. అలా కనిపిస్తూ ఉంటే ఎప్పుడు క్రిందకు రానే రారు. క్రింద ఎన్ని జన్మలు ఉన్నారు? 63 జన్మలు దిగే అనుభవమే చేశారు. దిగుతూ దిగుతూ ఇప్పుడు అలసిపోయారు కదా. లేక ఇప్పుడు కూడా ఇంకా రుచి చూడాలి అని ఉందా? ఇప్పుడు ఎక్కనే ఎక్కాలి. దిగడం సమాప్తమైంది. కేవలం సంగమ యుగం ఒక్కటే ఉన్నతి చెందే యుగం. తర్వాత మళ్ళీ దిగడం మొదలవుతుంది. ఒకవేళ ఇంత కొద్ది సమయంలో కూడా దిగడము ఎక్కడము రెండు ఉన్నట్లయితే మళ్ళీ ఎప్పుడు ఎక్కుతారు? ఇతరులకు ఏం చెప్తారు? ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు అని చెప్తారు కదా. అలాగే తమకు కూడా ఇదే స్మృతి ఇప్పించుకోండి. ఇప్పుడు ఎక్కకపోతే దిగడం మొదలవుతుంది. కావున సదా ఉన్నతమయ్యే కళ ఉండాలి. ఇందులో చాలా మజా ఉంటుంది. ఈ జీవితంలో ప్రాప్తించని వస్తువు ఏది కనిపించదు. భవిష్య జీవితంలో అప్రాప్తి మరియు ప్రాప్తి జీవితం గురించి తెలియను కూడా తెలియదు స్వర్గంలో. ఇప్పుడు రెండింటి గురించి తెలిసింది కనుక ఇప్పుడు సంతోషం ఉంటుంది కదా. బ్రాహ్మణులుగా కావడం అనగా కావాలి కావాలి కోరికలు అనేటివి పూర్తిగా సమాప్తం. తండ్రి సర్వ ఖజానాలు ఇచ్చేశారు, తాళం చెవి కూడా ఇచ్చేశారు. మరలా ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా దాచుకున్నారా? కావాలి అని ఎందుకు అంటున్నారు? బాబా అడగకుండానే అన్నీ ఇచ్చేశారు. మీ అడుక్కునే రూపం కూడా తండ్రికి నచ్చదు, బాగుండదు. విశ్వానికి యజమానులైన బాలకులము అడుక్కుంటూ ఉంటే బాగుంటుందా? ఆలోచన చేయండి. మీకేది అవసరమో దానిని ఇచ్చేశారు తండ్రి కనుక ఇప్పుడు ఏం చేస్తారు? మేము విశ్వానికి యజమానులైన తండ్రికి బాలకులము బిడ్డలము అనే నశాలో ఉండండి. అప్పుడు అడగడం సమాప్తం అవుతుంది. అడుక్కునేవారు ఎప్పుడు సంపన్నంగా కాలేరు. ఆ కోరికలు నెరవేరేది లేదు. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ జంజాటంలోనే ఇరుక్కుపోతారు. ఇప్పుడు మాయాజీతుల జెండా నలువైపులా ప్రసిద్ధి చేయండి. ఈ జెండా ప్రసిద్ధి అయినప్పుడు అన్ని జెండాలు క్రిందకు దిగుతాయి. ఇప్పుడు త్రాడు లాగుతున్నారు, జెండా పైకి ఎక్కినప్పుడు ప్రత్యక్షతనే పూల వర్షం కురుస్తుంది. ఒకరు ఇంకొకరిని సహయోగిగా చేసుకొని మాయాజీత్ వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఇప్పుడు ఇలాంటి కోటను దృఢంగా చేయండి. కోట దృఢంగా అయినప్పుడు మాయకు ధైర్యం ఉండదు రావటానికి. ఒకవేళ ఎవరిలోనైనా మాయ వస్తే దానిని దూరంగా పారద్రోలండి. ఈ సహాయము చేయండి. అచ్చా. ఓం శాంతి.